అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నపేగు బంధంగా చెప్పుకోవచ్చు. మానవతా విలువలతో తన ఒక కుమారుణ్ణి ఒక మంచిగా చూసుకోవాలి సదుద్దేశంతో తన తల్లి పడుతున్న పాటు చూడవచ్చు. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ తన కొడుకు కడుపు నింపాలనే సదుద్దేశంతో ఒక కన్న తల్లి ఆవేదన చూడు. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా క్షీణించి ఉన్న ఒక కొడుకును బాగా చూసుకోవాలని ఉద్దేశం కొద్దీ ప్రతిరోజు ఒక దేవాలయం వద్ద భిక్షాటన చేస్తూ కూడా వారికి కన్న కడుపు నింపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం విజువల్లో చూడొచ్చు వారిని ఇద్దరిని వికలాంగుడైనటువంటి సంబంధించిన గాంధీ వీరికి ఎల్లవ్వ అనే తల్లి సోమవారం రోజు శరభేశ్వర ఆలయం వద్ద శివుని ఒక టెంపుల్ వద్ద భిక్షాటన చేస్తూ కూడా తన కడుపు కోత కాకుండా ఒక కడుపు నింపాలనే ఉద్దేశం కొద్దీ తన కొడుకును ఒక ఆప్యాయంగా పెంచాలి. ఎందుకంటే ఉన్నంతలా తన కడుపు నింపితే ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి ఒక్కరోజు కూడా తన కొడుకును విడిచిపెట్టి ఉండే పరిస్థితి లేదని చెప్పి ఒక స్థానికంగా ఉన్న అక్క కూడా చెప్పబడుతుంది. దాంతోపాటు మనతో పాటు అక్క ఉంది. వాళ్ళ అక్కని అడిగి తెలుస్తాం. చెప్పండి, అంటే ఏంది పరిస్థితి? మన గాంధీని ఎట్లా చూసుకుంటుంది ఆమె? ఆమె బంగారం అనే చూసుకుంటుంది. మా అక్కనే ఆమె మంచిగా చూసుకుంటుంది. వాని ఎడువని అస్సలే ఉండదు, మంచిగా చూసుకుంటుంది. అంటే ప్రతిరోజు ఏ గుడి కంటే ఆ గుడికి వెళ్తారా? ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోద్ది సారు. అబ్బో ఒక్క నాడన్నా ఉండదు ఆమె. నేనన్నా సాదాగా ఇంటికన్నా ఉంటా కానీ మా అక్క తీసుకుపోద్ది. అంటే మీ అక్క నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా గాంధీ కోసం అంత తిప్పలబడుతుంది. ఎందుకు అట్లా చేస్తుంది? ఆమె పానం పొలాల మీద పానం, గాంధీ మీద పానం కొట్టుకుంటుంది. ఆ ముగ్గురు కొడుకులు ఏమో కానీ వాడు చిన్నోడు అయిపోయికే జీవి కొట్టుకొని ఇంత తిరుగుతుంది. ఎటు పడితే అటు ఏ గుడికి ఆ గుడికి పోతుంది. మంచిది. అంటే ఇది పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తుంటే అంటే కన్నా కొడుకును ఎట్టి పరిస్థితిలో చదువుకోవాలి, నా కొడుకును ఆరోగ్యంగా ఒక పెంచుకోవాలనే సదుద్దేశంతో ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే కొడుకు గాంధీ కూడా ఉన్నారు. గాంధీ చెప్పండి, రోజు ఎటు వెళ్తున్నారు? సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, సంతోషమాల గుడి, వెంకటేశ్వర గుడి, చెరువు గుడి. ఎట్లా చూసుకుంటుంది మీ అమ్మ? మంచిగా తీసుకుంటుంది. అంటే ఇది మధ్యలోనే వచ్చిందా ఇట్లా నీకు, లేకపోతే ముందు నుంచే ఉందా? చిన్నప్పుడు మంచిగా. ఇది అంటే పుట్టుకతో వచ్చినటువంటి ఒక వికలాంగంగా ఉంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళని చూస్తుంటే అందరినీ కూడా కలిసివేసే పడుతుంది. అంటే ప్రతిరోజు ఏ గుడికి వెళ్ళినా కూడా వారు కంపల్సరీ సోమవారం రోజు ఒక శివుని టెంపుల్, అంటే బుధవారం రోజు అయ్యప్ప గుడి, అంటే గురువారం నాడు సాయిబాబా గుడి, అంటే గుడులు అంటే ఉండే ప్రత్యేకతను బట్టి వాళ్ళు ఒక భిక్షాటన ప్రతిరోజు కూడా ఒక సొంత కొడుకును ఈ యొక్క ట్రై సైకిల్ పైన తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళ తల్లి నూకడం అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి ఆరోగ్యం బాగా లేకున్నా, ఆమె కాళ్ళకు పుండ్లు అయ్యి ఆరోగ్యంగా లేకున్నా, ఆమె వయసు చూస్తుంటే 65 పైనే 65 నుంచి 75 సంవత్సరాల పైబడి ఉన్నా కూడా ఆరోగ్యం క్షీణించినా కూడా తన కొడుకు కడుపు నింపాలనే సదుద్దేశంతో తల్లి పడుతున్న ఆవేదనను సిద్దిపేట జిల్లాలో అందరినీ కూడా కలిసివేసింది అని చెప్పవచ్చు. అదే పరిస్థితి బట్టి చూసుకున్నట్టే తల్లిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంది నీ కొడుకుని ఎట్లా చూసుకుంటున్నావు? మంచిగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా. మంచిగా కన్ను కనిపిస్తలేవు. అంటే ఏమంటుండు నీ కొడుకు? ఏమంటుండు? ఏమంటలేడు, ఉంచుకోమంటాడు. అంటే ప్రతిరోజు ప్రతి ఒక్క గుడికాడికి వెళ్తావా? పోతా. సాయిబాబా గుడి, సాయిబాబా గుడికి అయితే పోతా. మంచిగా ఇది పరిస్థితి. ఎందుకంటే ఆమె మాట్లాడలేని పరిస్థితిలో కూడా తన కొడుకును గారాభంగా పెంచుకోవాలి. అంటే మేము ఆర్థికంగా లేకున్నా సరే కానీ ఖచ్చితంగా నా కొడుకును నాకు కన్న పేగు కాబట్టి మంచిగా చూసుకోవాలనే ఉద్దేశం కొద్దీ అంటే పొట్ట తిప్పలి కోసం గుడి దగ్గర భిక్షాటన చేస్తూ నా కొడుకును సాదుకుంటున్నాను. ఎందుకంటే కొడుకు ఆరోగ్యంగా లేక వికలాంగుడు కాబట్టి ప్రతిరోజు ఆ యొక్క చక్రాల సైకిల్ని నూక్కుంటూ కూడా ప్రతి గుడికి వెళ్ళి ఇద్దరు భిక్షాటన చేస్తూ మా కడుపు నింపుకుంటున్నాం. ఇది పరిస్థితి చూస్తుంటే అంటే దాతలు ఎవరున్నా కూడా మాకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఆర్టీవీ ద్వారా ఒక తల్లిదండ్రులు వాళ్ళ అక్క కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.